హాయ్ అండి, వెల్కమ్ టు హైతర్ ప్రాపర్టీ అని మీరు చూస్తున్నారు. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి G+1 అండి. సైజ్ వచ్చేసి 33x50 అండి, 183 గజాలు. ఈ విధంగా ఉందో పూర్తిగా చూద్దాం. జస్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది. ఇది రోడ్ నెంబర్ 4లో ఉంటుంది. హైతర్ నియర్ బొమ్మలగూడ ఏరియా అండి. అంతా చూస్తున్నారు. ఒకసారి ఇల్లు చూద్దాం. ఈ విధంగా ఉంది మనకు జీ ఫ్లోర్. ఇట్లా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మరి జీ ఫ్లోర్కి వెళ్తున్నాం. యాజ్ యూజువల్గా ఈశాన్యంలోకి వచ్చేసి మనకు బోరు ప్లస్ సంప్ వస్తుంది. కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ బోర్ వేసి ఉన్నది. ప్లస్ ఎంత పార్కింగ్ వస్తుందండి. మొత్తం కింద వచ్చేసి 2 BHK ప్లాన్ చేశాడు. ఈ స్టేర్ కేస్కి ఆపోజిట్ మనకు వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి, మీరు చూస్తున్నారు. అదేవిధంగా నార్త్ వైపు వచ్చేసి 4 ఫీట్ల వచ్చి గల్లీ ఉన్నది. ఇక్కడ ఆ చివర వచ్చేసి వాషింగ్ ఏరియా వస్తుంది, చూస్తున్నారు. ప్లస్ మనకు జీ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది అంతా టేక్ దర్వాజా నార్త్ వైపు వస్తుంది ఒకటి. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్లో ఉంది, సెమీ ఫినిషింగ్లో ఉంది. దేవుని గది. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. అంతగా చాలా స్పేసెస్గా వచ్చింది. 183 గజాలు కాబట్టి పెద్ద హాల్ అండి. ఇది ఫాల్ సీలింగ్ కూడా సెటప్ చేస్తున్నారు. ఇది టీవీకి సంబంధించిన సాకెట్. స్ట్రీట్కి వెళ్తే మనకు వచ్చే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా పెద్దగా ఉంది. చాలా వచ్చేసి మనం బయటకు వస్తున్నాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మనకు. పూర్తిగా పైన లో రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నార్త్ అనుకున్నామండి ఫేసు, అది వాష్ ఏరియా అని చెప్పుకున్నాం కదా. ఇది వాష్ ఏరియా అండి. ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్ నుంచి మళ్ళీ బయటకు వస్తున్నామండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చాము. ఇక ఈజీగా 2 కార్లు పడితే పెద్దగా ఉంది. అంత స్పేసెస్గా ఇచ్చారనమాట. మనం స్టేర్ కేసు గుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఏ విధంగా ఉందో చూద్దాం. స్టేర్ కేసు కూడా పైకి వచ్చేస్తాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. అంతది అంత ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇంతకుముందు చెప్పుకోవడం ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇదండి. ఇదంతా టేక్స్ సంబంధించినటువంటి దర్వాజా అండి. అదేవిధంగా నార్త్ ఫేస్ కూడా చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. పూర్తిగా వాస్తవకారం ఉంది 100%. మనము హాల్లోకి వస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఇది చూడండి, చాలా స్పేసెస్గా ఉందండి. చూడండి, ఇది మొత్తం వచ్చేసి డైనింగ్ హాల్ కిందకి వస్తుంది. ప్లస్ దేవుడి మందిరం, బ్యాక్ సైడ్ లిఫ్ట్ వస్తుంది. దేవుడి మందిరం ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఇది ప్లాట్ఫామ్. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే ఉంటుంది. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్లు మంచిగా ఎక్సలెంట్ సెల్ఫ్లు చేయడం జరిగిందండి. చాలా కన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేస్తున్నారు. మార్పు చీర్పు కూడా ఇప్పుడు చేయించుకోవచ్చు, పెయింటింగ్ అనేవి అని. ఇదంతా వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా సెల్ఫ్లు పెట్టడం జరిగింది. ఇది డైనింగ్ హాల్ కిందకి వస్తుంది. డైనింగ్ హాల్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. అంతా కామన్ బాత్రూమ్. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్గా ఉంది. చాలా స్పేసెస్ అండి. 15x15. ఇది వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్. చాలా స్పేసెస్గా ఉంది. అటాచ్ బాత్రూమ్ కూడా మనము లెఫ్ట్ సైడ్ సేమ్ జీ ఫ్లోర్ లెక్కనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇది 4 ఫీట్ గల్లీ అట్నే ఉంది. ఇక్కడ కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూద్దాం. ఇంకా అదేవిధంగా బిల్డర్ కోట్ చేస్తున్నాం. ప్రైస్ వచ్చేసి 1,65,00,000 అండి. చాలా రీజనబుల్ ప్రైజే. 183 గజాలు, 1,65,00,000. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టెర్రస్కి వచ్చేసామండి. మొత్తం చూడండి కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో. పిల్లర్స్ కానీ మొత్తం పూర్తిగా ఇంకా సెమీ ఫినిషింగ్ కూడా ఈ విధంగా ఉన్నదండి. మొత్తం చుట్టూన్న లొకేషన్స్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ 50-55 నడుస్తున్నది గజం. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.